ఒకవైపు వేసవి సెలవులు ముగుస్తుండడము, మరోవైపు వారాంతపు సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోవడంతో ప్రస్తుతం దర్శన క్యూ లైన్లో కొత్త భక్తులను అనుమతించడం లేదు. రేపు వేకోజాము నుంచి తిరిగి క్యూ లైన్లోకి అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుంది. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ తెలిపింది. భక్తుల రద్దీ భారీగా ఉన్న నేపథ్యంలో ఆదివారం రోజుకి సిఫారసు లేఖలు అనుమతించబడవని, రోజువారీ కరెంటు బుకింగ్ ఇచ్చే 800 శ్రీవాణి దర్శన టోకెన్లను కూడా నిలుపుదల చేస్తున్నట్టుగా వీవీఐపీ దర్శనాలు అనుమతించబడవని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఓం నమో